మెన్ మెంటల్ హెల్త్. ఇప్పుడు మనకి సమాజం ఎలా రుద్దేసిందంటే అంటే డిప్రెషన్‌లో చాలా రకాలుంటాయి గదా! కాపోతే దాన్ని మనం ఎలా కాన్క్యూర్ చేయాలన్నదే కాన్సెప్ట్ అనమాట. ఓకే. నేను హైదరాబాద్‌లో గాని ఎక్కడైనా చాలా మందిని చూసాను. అంటే ఒక యంగ్ ఏజ్ నుంచి కూడా మైండ్ స్టెబిలిటీగా లేకపోతే అది దశల వారీగా డిప్రెషన్, తర్వాత పిచ్చివాళ్ళుగా అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. మానసికంగా ఆ! హ్మ్. మనం ముందు దాన్ని కాన్క్యూర్ చేయడం నేర్చుకోవాలి. అంటే ఏం చేయాలంటావు? అంటే యాక్చువల్‌గా దాని ప్రాబ్లమ్ ఎక్కడుందంటే మన సమాజంలో మగోడు ఏడకూడదు అన్న ఇది తెప్పించేసారు. సమస్యలు కూడా బయటికి చెప్పుకోలేనంత విధంగా అయిపోయిందన్నమాట. ఎస్పెషల్‌గా అయిపోయినా గానీ చాలా వరకు కామెడీ కింద చేయడమో, ఆ రకంగా చేయడం అదిని. ఆ విధంగా ఉంది. కాబట్టి దాన్ని మనం ఒక అడుగు ముందుకేసి దాన్ని బేర్ చేసి మనం చెప్పుకోగలిగితే మన మెంటల్‌లో కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. హ్మ్. చాలామంది దాన్ని కెరియర్ అంటే దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే మనల్ని మనం చిన్నబుచ్చేసుకుంటాం అనమాట. అంటే ఏ రకంగా చెప్తే మనల్ని ఏమన్నా తక్కువ కింద చూస్తారేమో. అవును. అదే పద్ధతే అదే అనుకుంటారన్నమాట. అలాగా జరగకూడదు తప్పు. ఇప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు ఎలాగైతే ట్రీట్మెంట్ తీసుకుంటామో దీనికి కూడా క్యూర్ ఉంటది. హ్మ్. మనం ఆ క్యూర్ పద్ధతిలో వెళ్ళకుండా మనలో మనం ఇదైపోవడం వల్ల ఈ సమస్య వస్తదనమాట. ప్రెజెంట్ జపాన్‌లో కొత్తగా కాదు, చాలా రోజులైంది. హ్యూమన్ లైబ్రరీ పెట్టారనమాట. సపోజ్ ఒక పర్సన్ దగ్గరికెళ్తే వాళ్ళ స్టోరీ చెప్తారు మొత్తం. మొత్తం నీకు అన్నీ కన్ఫెస్ చేస్తారు. నువ్వు డోంట్ జడ్జ్ అనమాట. అది 'పూరి జగన్నాథ్' కూడా పాడ్‌కాస్ట్ చెప్పాడు. అది. అది ఇండియాలో కూడా జరుగుతుంది. నాకు తెలిసి ఒక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో ఈ ఏజెన్సీలు కూడా రావచ్చు. ఆల్రెడీ ఉన్నాయి. ఏంటని నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఆర్టికల్ చదివాను. చైనాలో అది 2 రకాలున్నాయి. ఒకటి కడ్లింగ్ థెరపీ అంటారు. హుహు. ఓకే. కడ్లింగ్ థెరపీ అంటే ఏంటంటే ఒక పర్సన్‌ని హైర్ చేసుకుంటూ లాంటిదనమాట. ఒక ఫ్రెండ్ కింద ఇట్లాగుంటది. మెయిన్ హగ్ అది ఇవ్వడం అనమాట. ఓకే. రీసెర్చ్ సైంటిఫిక్ స్టడీస్ కూడా ఏమని చెప్తున్నాయి, మనిషికి కౌగిలి ఇవ్వడం అనేది ఒక ఎఫెక్షనేట్‌గా ఉండి, ఒక సెక్యూరిటీ అనేది క్రియేట్ చేయడం, కొన్ని కెమికల్ రిలీజెస్ ఉంటాయి కదా! ఆక్సిటోసిన్ ఇలాంటివి. సో, ఎమోషనల్ స్ట్రెంత్ అనేది పెరుగుద్దని చెప్పి, దీనివల్ల కడ్లింగ్ థెరపీ అని స్టార్ట్ చేశారు అదొకటి. అట్లా కాకుండా ఇంకో కంట్రీ ఎక్కడో చూసాను నేను. ఇది డైరెక్ట్ ఫ్రెండ్ లాగే హైర్ చేసుకునేది. అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఒంటరిగా ఉంటారు కదా! వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి ఎవరుండరు. అలాంటోళ్ళ కోసం ఏం చేశారంటే, ఇది ఒక ఫ్రెండ్లీ సర్వీస్. ఆళ్ళతో షాపింగ్‌కెళ్ళడం గానీ, లేదా వాళ్ళతో కూర్చొని డిన్నర్ చేయడం గానీ, సర్వీసెస్ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఇండియాకి కూడా రావచ్చేమో. మంచి బిజినెస్ అవ్వచ్చు పెట్టుకుంటే. జపాన్‌లో అంటే దీనికి సంబంధించి కాదు. కాకపోతే అతనేం చేయడు. నువ్విలా చేస్తుంటే నీకు జాబ్ లేదు, ఏం లేదని ప వాళ్ళ ఫ్రెండ్స్ అది ఎక్కిరించారు. అయితే మనోడు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఏం పెట్టాడంటే, నన్ను హైర్ చేసుకోండి. నేను మీకు కంపెనీ ఇస్తానని చెప్పి. వాడికి బోలెడు రిక్వెస్ట్‌లు ఇప్పుడు వాడు మంచి ఎర్నింగ్ చేస్తాడు వాడు. మనవాడు 1500 ఎంతో సంథింగ్ అలా అంతే. నేనే చదివాను. వాడు జడ్జ్ చేయడనమాట వాడు. ఎవరన్నా పార్టీకి ఎవరన్నా సింగిల్‌గా ఎళ్తున్నాను, నాకెవరన్నా పార్ట్నర్ కావాలంటే వెళ్తాడు. అలాగనమాట ఆడి సర్వీసెస్. అసలు అంటే క్రియేటివ్ థాట్ అసల. అవునండి. అది అందులో మనం క్రియేటివ్ థాట్, ఎర్నింగ్ ఇవన్నీ పక్కన పెడితే, అంతమంది ఎందుకు హైర్ చేసుకుంటున్నాం అన్నది మనం ఆలోచించాలి. జనరల్‌గా మన ఫ్రెండ్ ఎవడొకడు ఉంటాడు. వాడు ఒంటరిగా ఎళ్ళడానికి ఏదో మొహమాటం ఉంటది. ఒక ఫంక్షన్‌కో లేకపోతే ఏదో ఈవెంట్‌కెళ్ళడానికి. ఈడు మనల్ని తీసుకొని ఎళ్తాడు అక్కడికి. హ్మ్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుద్ది జనరల్‌గా ఆళ్ళ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కావచ్చు, ఈవెంటు లేదా ఒక కంపెనీ రిలేటెడ్‌ది కావచ్చు. వాడికేమో అక్కడ అందరూ తెలిసిన సర్కిల్ ఉంటారు. హ్మ్. మనం పార్టీకి ఎళ్తాం గానీ, మనం ఏ ఇంట్రోవర్టో ఏదో సంథింగ్ అయ్యామనుకో, మనకెవడో తెలీదు. అక్కడ ఎట్లాగా వాళ్ళు మాట్లాడుకునే విషయాలు కానీ, మనం కల్పించుకొని మాట్లాడదాం అన్నా మనకు రాదు. ఆళ్ళ మాట్లాడే డిస్కషన్స్ వేరు. అప్పుడేమనిపిస్తదంటే లో ఫీల్ అవుతది. ఎందుకొచ్చాంరా బాబు అని అనుకుంటాం. సో, నువ్వు చెప్తా ఉంటే గుర్తొచ్చింది. ఇలాగ ఇది కూడా అయ్యుండొచ్చని చెప్పి. రెండోది మనం వేరే వాళ్ళకి కానీ చెప్పకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే, వీడి గురించి మనకు అన్నీ తెలుసు కదా! ఆ! ఆ పర్సన్‌కి నా గురించి నేను నా బాధలు చెప్పాలనుకో అన్నీ తెలుసు వాడికి. అంటే నా ఒక్క డిప్రెషన్ సమస్య తప్పితే మిగిలినన్ని. వాడు అంత తేలిగ్గా తీసుకుంటాడు. జడ్జ్ చేసేస్తాడు. సొల్యూషన్ కంటే ముందు జడ్జ్ చేసేస్తాడో లేకపోతే వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసి ఈడు ఇలాగంటాడు, అలాగంటాడు. ఇదొక పెద్ద మేజర్ రీజన్ మాట. అందుకని చెప్పుకోరు. కూడా ఒక రీజను. మనకి దీనికి సొల్యూషన్ యాక్చువల్‌గా ముందు జనరేషన్‌లో
మన తాతయ్యలు, అమ్మమ్మలు ఉండేవారు. హ్మ్. మన నాన్నకి సమస్యొచ్చినా, లేపోతే ఇంట్లో ఏదో ఇచ్చినా వాళ్ళతో డిస్కస్ జేత్తే వాళ్ళేదో రకంగా సొల్యూషనో, లేపోతే అంతకుముందు చేసినట్లు పర్యవసానాలను బట్టి వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది. ఇప్పుడు మనం చెప్పుకోవడానికే మనుషులు లేరు. చెప్పుకోవడానికి మనుషులు లేరు అనంటే మేబీ ఎమోషనల్ బాండింగ్ తగ్గిపోయింది. నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో ఆడోళ్ళు గాని ఇంట్లో లేదా బాగా మనతో క్లోజ్ ఉన్నవోళ్ళు మన ఫేస్‌ని చూసి కనిపెట్టేస్తారు. హెల్త్ బాగోకపోయినా లేదా సంథింగ్ ఇది చేసినా. సో, ఈ మధ్యన అలాంటివి కూడా తగ్గిపోయినాయి. అంటే ఆ ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు కూడా లేరంటున్నా ఇప్పుడు. నోటీస్ చేసేవాళ్ళు గాని. నేను అందుకనే ప్రత్యేకంగా మగోళ్ళ గురించి ఎందుకు చెప్తానంటే జనరల్‌గా ఆడోళ్ళు ఏమనుకుంటారు మగోళ్ళకి ఫ్రీడమ్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు అనుకుంటారు. కానీ ఈడు లోపల ఉన్నది బయటికి చెప్పుకోకుండా ఓపెన్‌గా తిరుగుతుంటాడు అంతే. దాసేసుకొని ఏదో బట్టలేసుకొని. ఇప్పుడు ఆడోళ్ళు అంతసేపు ఇంట్లో ఉన్నా గానీ వాళ్ళు కాన్‌కరేసింగ్ మైండ్ వాళ్ళది సిస్టమ్ అంతా పకడ్బందీగా ఉంటది. మగోడు అలా చేయలేడు. రన్ అవుతుంటాడనమాట బ్యాక్‌గ్రౌండ్‌లోని. చాలా ఇదనమాట. నాకు తెలిసి ప్రెజెంట్ జనరేషన్ గాని మనం మనం చూసాం. మనం చాలా చూసాం. ఇంటర్ ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకుంటాం. ఇంకా రిజల్ట్ రాకముందే డౌట్ వచ్చి చనిపోవడం. దానికి వ్యక్తిగత కారణాలో లేకపోతే అకాడమిక్ కారణాలు అవి వేరే ఉన్నాయి. కానీ అంత మెంటల్ స్టెబిలిటీ లేకుండా పోతుందనమాట ఉండేకోల్సింది. పేరెంట్స్ కూడా గైడెన్స్ అసలు ఒక సమస్యను మనం నీకేమన్నా సమస్య వస్తే నాకు చెప్పు అన్న గ్యాప్ కూడా వాళ్ళకి ఉండలేదు. కమ్యూనికేట్ ఒక స్ట్రెస్ మెషిన్‌లో తయారు చేసేస్తున్నారు కదా! వాళ్ళకి అయితే యాజ్ ర్యాట్ రేస్ అన్నట్టు స్టడీ, జాబు, పెళ్లి, కాంపిటీషన్ వేరే వాళ్ళతో కంపారిజన్ ఎక్కువ. అప్పుడు ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం చేసి ప్రతి పని మీద కూడా కొంచెం కాన్షియస్‌నెస్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకి మెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని అబ్బాయిలకి, మగోళ్ళకి కొన్ని స్ట్రెస్ రిలీఫ్ ఉంటాయి. స్మోకింగ్ గాని, డ్రింకింగ్ గాని, ఇలాంటి ఎక్సైట్లు ఉంటాయి. కానీ దాంట్లో మనం ఎంతవరకు రిలీఫ్ అవుతున్నాం అన్న దాన్ని తీసుకుంటాం. ప్లస్ ఓన్లీ రిలీఫ్ కోసమే అని చెప్పి దానికి అడిక్ట్ అయిపోతే పర్యవసానాలు వేరే ఉంటాయి. అవును. అది ఎట్లా ఉంటదంటే ఆ తేడానే స్పాట్ చేయలేడు. ఏంటంటే రిలాక్సేషన్ కోసం వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళడం ఒకటి. ఒత్తిడి లేకపోయినా తాగడం కోసమో, తిరగడం కోసమో ఒత్తిడి క్రియేట్ చేసేసుకొని ఈడంతట ఈడే దాన్ని రిలాక్సేషన్ కింద దాన్ని మోసపుచ్చుకుంటాడంట ఒక రకంగా. తెలుస్తది ఆడికి ఇన్నర్‌గా ఎప్పటికప్పుడు. నాకు ఏమనిపిస్తుందంటే నేను ఫీల్ అయ్యేది మోస్ట్‌లీ మనోళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ అనేది తక్కువ అనుకుంటున్నాను నేను. సెల్ఫ్ అవేర్‌నెస్. అంటే వాడేంటి ఏకాంతంగా ఎవరికో కానీ అంత కాన్షియస్‌నెస్ ఉండదు. హ్యాబిట్లు కూడా ఎలా ఉంటాయంటే అవి మా ఫ్రెండ్‌ని ఒకడిని అడిగా, "ఏరా నువ్వు సిగరెట్ కాలుస్తావు" అంటే వాడు చెప్పింది ఏదో నాకు మైండ్‌కి పోయింది. రజనీకాంత్ కాలుస్తాడు స్టైల్ గాని నేను అందుకోసం కాలుస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత మరి ఎలా ఎడిక్ట్ అయిపోయావంటే అలాగా డిప్రెషన్ వచ్చినా లేకపోతే ఇది వచ్చినా అని చెప్పి. ఆళ్ళలాగా వాడు ఇప్పుడు రోజుకి 2 పెట్టెలు సిగరెట్లు అట్లాగా. నన్నడిగితే ఆల్కహాల్ కన్నా ఇదే మోస్ట్ డేంజరస్ హ్యాబిట్. బికాజ్ వాడికి వెంటనే దొరికేది సీక్రెట్‌గా తాగాల్సిన అవసరం గాని ఇదేముండదు. డ్రింకింగ్ అంటే కొంచెం ప్రైవేట్‌గా చేస్తారు. మరీ రోడ్డు మీద ఇది చేసి అంత ఉండదు కదా! దట్ టూ రూ. 18 ఎక్కడ పడితే అక్కడ ఈజీగా మనకి యాక్సెస్ దొరికేస్తది. పిలిచేస్తాం. నేను చాలా మందిని చూసాను అలాగా ఫుడ్ కోసమో, దేనికోసమో అని అడుగుతారు. నా విలేజెస్‌లోకెళ్తే నీకు అక్కడ గుడుంబ నాటు సారా తాగేవాళ్ళు కూడా ఇలాగే 10, 20 అడుగుతారు. తెలియనోళ్ళు ఏమనుకుంటారు ఏ ఫుడ్‌కో రూ. 10, 20 అని అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా జరిగేది ఇది. అంటే స్ట్రెస్ రిలీఫ్ అని చెప్తారండి. అందరూ అని కాదు. మాక్సిమం అడిక్షన్ అది. కాకపోతే కొంతమంది స్ట్రెస్ రిలీఫ్ కోసం స్మోక్ అది తాగుతుంటారు కదా! అదేమవుతదంటే నా లెక్క ప్రకారం అది మనం దాహం కోసం వెళ్లి ఏదో ఉప్పు నీరు ఎక్కువ తాగేసినట్టుగా ఉంటది. ఒక సపోజ్ ఊబిలోకెళ్ళిపోతున్నట్టు ఉంటదనమాట. అది మనం రిలీఫ్ కోసం వెళ్తున్నామని మనం అనుకుంటాం. అది మనల్ని తిరిగి రివర్స్‌లో మనం పట్టేసుకుంటది. దేనికోసం వెళ్ళామో అది మర్చిపోయి మనం దానికి లొంగిపోతామనమాట. అవునవును. చాలా మందిని చూసాను అలాగే. లైక్ మొబైల్ స్క్రోలింగ్ కూడా ఒక రకంగా ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ అడిక్షన్ అది. రెండోది సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనం అది మంచిగా వాడుకుంటే మంచిగా ఉన్నట్టు. నువ్వు చెడ్డగా వాడితే చాలా ఇబ్బందవుద్దనమాట. ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ ఫీడింగ్ ఎలా ఉంటది ఇప్పుడు మనం సపోజ్ ఓ డిప్రెషన్ వీడియో గానీ, ఏదో మనం మోటివేట్ చేసి చూడాలి తప్పితే, డిప్రెషన్ కోసం చూసినప్పుడు డిప్రెషన్ చూసామనుకో అయ్యే వస్తుంటాయి ఇంక.
ఈట్లు మనకున్న దానికన్నా కూడా ఇంకా మనలో ఇంజెక్ట్ చేసి లేనివి ఉన్నదాన్ని ఇంకా ఏదో చేసేది అదనే కాదు ఏదన్నా అంటే ఇప్పుడు మనం బ్రౌజ్ చేసేటప్పుడు చిన్న హెడేకో లేకపోతే ఏదో కన్ను నొప్పో కాళ్ళు నొప్పో అని సెర్చ్ చేస్తున్నాం అది రీజన్ కనుక్కుందాం సరే ఒక 10 నిమిషాలు చూసేటప్పటికి ఏ క్యాన్సర్కో లేదంటే ఇంకెక్కడికో తీసుకుపోద్ది ఎక్స్ట్రీమ్కి అది 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 మరీ దారుణం అది. ఇవన్నీ ఎలాగ ఉంటాయి నేను ఈ సోషల్ మీడియా దానికి వచ్చేసేసరికి ఏంటంటే ఒక ఏఐ లాంటిది ఏదో ఒకటి పెట్టి రియల్ నేమ్ రియల్ ఐడెంటిటీ తోటి వాళ్ళు చేసుకోవాలి అకౌంట్ లేదంటే క్రియేట్ కాకూడదు అలాగైతే చాలా వరకు ఈ నెగిటివిటీ అనేది తగ్గిపోద్దని నేను అనుకుంటున్నాను ఇంకా అవి సోషల్ మీడియా ఫీడ్ మనం ఏం చేయాలంటే మనం కాన్ఫిగర్ చేసుకుని ఎంతసేపు అన్నది లిమిట్ పెట్టుకుంటే దాన్ని కొద్దిగా మనం చేయొచ్చు ఇప్పుడు ఆ గ్యాప్ కూడా లేదు కదా మనిషి ఆలోచించే పని కూడా లేదు ఆలోచించడానికి కూడా అదే వచ్చేసి ఇంక సొంతంగా వాడేం తీసుకుంటాడు జనరల్ గా ఈ మోటివేషన్ స్పీకర్స్ అది సజెస్ట్ చేస్తారు కదా ఏంటి బుక్ రీడింగ్ అనో లేదంటే దాన్ని ఏమంటారు నేచర్ లోకి వాకింగ్ చేయమని మ్యూజిక్ అని చాలా సజెస్ట్ చేస్తా ఉంటారు అవి వర్కౌట్ అవుతాయి అసలు అందరికీ ఆ పర్సన్ ఉన్న పొజిషన్కి ఆ డిప్రెషన్కి వాడికి రెగ్యులర్గా స్ట్రెస్ రిలీఫ్ హ్యాబిట్లు ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి క్రికెట్ ఆడితే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అనుకో సపోజ్ వాడికి వచ్చిన టయానికి ఎనిమిది వస్తుంది వాడు క్రికెట్ అప్పుడు ఎలా ఆడగలుగుతాడు సేమ్ యాజ్ చీజ్ అలాగే ఈ హ్యాబిట్లు కూడా బుక్ రీడింగ్ సంథింగ్ నీకు మైండ్ కాన్షియస్గా ఆలోచించేస్తూ ఉంటుంది మనం దాన్ని ఏం చేయాలంటే ముందు షిఫ్ట్ చేయాలి ఏదో పని మీదకో అప్పటికప్పుడు ఉన్న దాని మీద మార్చాలి ఇన్ కేస్ మీకు మంచి ఫ్రెండ్ కానీ మంచి లిజనర్ కానీ ఉంటే మీరు చెప్పుకోవచ్చు అవును అయినా అది కూడా తెలియాలి వింటే కదా తెలిసేది ఇది ఎలా ఉంటదంటే బుక్ చదువు లేకపోతే ఇంకొకటి చెయ్యి అంటే రోగికి ఆ రోగం తెలియకుండా మందు ఇచ్చినట్టు ఉంటది అదే నీకు కుదరదు ఎందుకంటే ఒక్కొక్కరిదే ఒక్కొక్క ఉంటుంది మన జడ్జ్ చేయలేం కదా ఇప్పుడు అందరికీ పప్పు పడుతుందన్న మనం జడ్జ్ చేయలేం ఎవరి బాడీకి సంబంధించి ఎవరి మైండ్ సంబంధించి అలా ఉంటుంది అది వాడు తెలుసుకోవాలని నేను చెప్తాను ముందు అదే అందుకనే అంటున్నా సెల్ఫ్ అవేర్నెస్ మన వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది సొంతంగా వాడికి ఏం కావాలో వాడికి ఏం ప్రాబ్లం ఎమోషనల్ స్టెబిలిటీ ఏంటి అన్నది వాడికి తెలియకుండా బయట మాత్రం ఏం చేస్తాడా ముందు అది గమనించాలి మనం ఎక్కడ అయితే మనం దాన్ని రిలీవ్ చేయగలుగుతున్నాము దేని ద్వారా అయితే అవుతుంది ఓ యాజ్ ఎ పర్సన్ ఆర్ లేకపోతే ఏదో సిచ్యువేషన్ లేదా సమ్ వర్క్ చేసినప్పుడు అలా తెలుసుకుంటే బెటర్ ఇప్పుడు మనకి సోషల్ మీడియాని ఇందాక మనం ఒక యాంగిల్ ఆలోచించాం కదా ఇప్పుడు మనకి చాట్ జీపీటీ కానీ జెమిని ఏఐ కానీ మనం ప్రాపర్గా యూజ్ చేసుకున్నా అది మన ఫ్రెండ్లా గైడ్ చేస్తుంది నీకు సపోజ్ మన సిచ్యువేషన్ నేను డిప్రెషన్గా ఉన్నాను నాకు ఏం చేయలేదు అంటే అది చాలా వరకు పాజిటివ్ ఫీడ్ వేస్తుంది అవును సార్ నెగిటివ్ ఫీడ్ అది ఏదో సొంత ఫ్రెండ్ చెప్పింది కన్నా ఇంకా బాగా చెప్తుంది చాలా బాగా చెప్తుంది నేను అబ్జర్వ్ చేశాను అందరూ వాళ్ళారు కదా దాన్ని చదువుకోలేని వాళ్ళు ఉంటారు అట్లా కానీ అవి తెలుసుకోవాలి ఏమైనా కానీ ముందు సెల్ఫ్ అవేర్నెస్ అదే లేకపోయినా కానీ క్వశ్చనింగ్ చేసుకుంటే వాడికి వాడు తెలిసిపోద్ది చాలా వరకు నాకు ఎందుకు ఎలా జరుగుతుంది నేను ఎక్కడ లో ఫీల్ అవుతున్నాను ఏంటన్నది సో వాటిని సార్ట్ అవుట్ చేసి దానికి రెక్టిఫై చేసుకుంటున్నాను నాకు తెలిసి ఇప్పుడు ఆ సెల్ఫ్ అవేర్నెస్ రావాలంటే ముందు వాడికి అసలు వాడు ఆ స్టేజ్లో ఉన్నానన్న విషయం గుర్తించాలి అదే నేను అనేది అందుకనే ఇప్పుడు అది మనం జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక్కడ నుంచి మనం ఒక సెంటర్కి వెళ్ళాలని అనుకున్నాం మధ్యలో నీకు ఏదో ఫోన్ కాల్ వచ్చి ఏదో వచ్చి ఒక ఎక్స్పెక్ట్ ఆ స్టేజ్ వచ్చింది మధ్యలో నువ్వు అప్పుడు అది సెంటర్కి వెళ్ళే లోపు నువ్వు కలిసి పర్సనల్లో ఇవన్నీ మామూలుగా ఆడొచ్చి హాయ్ అంటే నువ్వు హాయ్ అంటే అది యాక్సిడెంటల్గా మనం ఏదన్నా వస్తే బ్రేక్ వేసి టైప్ అనమాట యాక్సిడెంటల్గా మనం కొన్ని చేసేస్తాం మెంటల్గా సపోజ్ కంట్లో ఏదైనా దుమ్ము పడినా అలా సేమ్ అలాగే ఇవి జరుగుతుంటాయి అన్నమాట కానీ నీ మైండ్లోకి అది ఉంటుంది అది నువ్వు గుర్తించవు ఇంకా అది భావించుకోవాలి ముందు మనం వెంటనే వచ్చేది అలా మనం కొన్ని స్టేజ్లు దాటి చేసినప్పుడు మనం అవేర్నెస్ పెంచుకుని ఏదైతే మనకి ప్లస్ అవుతుందన్న దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలమ్మా దీనికి సంబంధించి అంటే మేబీ డిప్రెషన్ ఇట్లకి కూడా హెల్ప్ అవుతుంది టెడ్ టాక్లోని బుద్ధిస్ట్ మాంకుది 5 హిండ్రన్సెస్ అని చెప్పి ఒక టెడ్ టాక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే సో మనం అసలు రీచ్ అవ్వడానికి ఎట్లాగా ఆగిపోతాం మనల్ని ఏం అడ్డుపడితే అసలు ఎలా గుర్తించాలన్నది ఉంటుంది దానికి సింపుల్గా సొల్యూషన్ కింద ఆయన చెప్తారు చాలా బాగుంటుంది ఇది నాకు తెలిసి యాక్చువల్గా ఉన్న ప్లేస్లో ఉండకూడదు ప్రజెంట్ ఆ డిప్రెషన్ ఉన్నప్పుడు మీరు అక్కడ మీకు ఎక్కడైతే వచ్చినా అక్కడ నుంచి కొంచెం ఫార్వర్డ్ వెళ్ళాలి
అదే ఎన్విరాన్మెంట్ అది అయితే థింకింగ్ వైస్ అన్నా వెళ్ళాలి. లేకపోతే మీరు ఆ ప్లేస్ అన్నా వదిలేస్తే మీకు ఆ సీక్వెన్సెస్ మీకు కొంచెం అదే ఏంటంటే ఆ స్ట్రెంత్ అందరికి ఉండదు కదా! ఇప్పుడు నీటిలో తామరాకు ఉన్నట్టు దాని మీద నీరు అంటకుండా అలాగే మనిషి ఆ చుట్టుపక్కల అంతా దరిద్రం చెత్త ఉంటాడు చుట్టూని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ అందరికి ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అయితే ఆ ప్లేస్‌ని మార్చాలి లేదా ఈడన్నా మారాలి. ఉండట్లేదు. ఆ! అందుకే మన ఏన్షియన్స్ ఏం చేసేవారంటే వాళ్ళు వాళ్ళకో టెక్నిక్ అంటే టెక్నిక్ కాదు. ఇప్పుడు కొంతమంది మనం పిచ్చోళ్ళు కాదు. కొంతమంది వ్యక్తులను చూస్తాం మనం. ఇప్పుడు మా చుట్టూ పార్టీ జరుగుతది. అంతా జరుగుతది కానీ వాడు వాళ్ళ లోకంలో వాడు ఉంటాడు. అవును. అలాగని వాడు డిప్రెషన్ కాదు. వాడు స్టేట్ ఆఫ్ మైండ్‌లో కామ్‌గా ఉంటాడన్నమాట. అలాంటిది మనం నేర్చుకోవాలన్నమాట. హ్మ్. సింపుల్‌గా దాన్ని ఏమనొచ్చంటే దృష్టి. హ్మ్. ఒక్కొక్కడు ఏంటంటే ఫుడ్డోడు ఉన్నాడనుకో ఏదేమైపోయినా పర్లేదు ఆడికి ఏ ఫుడ్ పెడతారో ఏంటి అది ఒక రకంగా పాజిటివ్‌గానే చెప్తున్నా కావాల్సి దాని మీద ఉంటదది. ఆహ్, ఇంకొకడికేమో ఏ డ్రెస్సో లేకపోతే ఈవెంట్‌కి ఎంత ఖర్చయిందో ఫైనాన్షియల్ ఆటిల మీద ఉంటది. రెండోది నాకు తెలిసి మెయిన్ పాయింటు మా మన ఏ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నా గాని శ్వాసను బట్టి మనకి ఒక ఐడియా ఉంటది. మన బ్రీతింగా బ్రీతింగ్‌ని బట్టి. ఆ బ్రీతింగ్‌ని నువ్వు ఎలా హోల్డ్ చేస్తున్నావు లేకపోతే ఎలాగా ఈ ఇది చేస్తున్నావు అన్న దాన్ని బట్టి కూడా నీకు ఏదో అవునవును. ఇప్పుడు యాక్చువల్‌గా మనకి యోగాలో గాని సమ్ ఏదోలో అయినా శ్వాసను గమనించమంటారు. అవును. శ్వాసను అది చాలా కష్టమైన ప్రక్రియ యాక్చువల్‌గా. సపోజ్ కళ్ళు మూసుకున్న తర్వాత మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏయో రకరకాల చేస్తుంటాయి. అవునవును. మనం అప్పుడు శ్వాసను గమనించి యాక్చువల్‌గా శ్వాస గమనించడం కోసం మనం వెళ్తాం గానీ ఈ రకరకాల అదే ఎక్కడికో పోద్ది. ఆ! సేము అలాగే మన డిప్రెషన్ స్టేట్‌లో ఉన్నప్పుడు కూడా దాన్ని చాలామంది 10 నంబర్స్ టెక్నిక్ సమ్ యాంగ్జైటీ టెక్నిక్స్ ఇయన్నో వర్కౌట్‌గా అవి అవి నీకు ఆ టయానికి వాడు ట్రిగ్గర్ అయితే వాడింక ఈ డిప్రెషన్ ఎందుకు అదే. అదే. నేను చాలా కామెడీగా అనిపిత్తది. నీకు కోపం వస్తే 10 లెక్కెట్టు ఆ! అసలు కోపం ఎందుకొచ్చింది నా క్వెషన్ అది. అది ముందు అది తెలుసుకోవాలి కదా! ఆ! నువ్వు